అయ్యా డాక్టరు యావులే కదా ఈ డాక్టర్ అయినావు నీ మీనా మనవే గాని. అగా ఏమైందమ్మా? వస్తూనే అంత పెట్టు మాట అంటున్నావు, ఏమైంది? ఇంకో మాట అయినంట నీవు నిన్న దొడ్డికే తింది చీరలా వాడడానికి వస్తున్నదని చెప్పి ఏం గోలిచ్చి మనం వచ్చినావో ఏమో నీ మీనా మనవే గాని. ఏం డాక్టర్ ఉండవు. నేను వేరే గోలు ఎందుకు ఇస్తా అమ్మా? నీవు అడిగిన గోలే ఇస్తా, నేను దుడికెట్టిన గోలే ఇస్తా. నేను వేరేది ఎందుకు ఇస్తా? అట్లా నేను డాక్టర్ని కదా, ఏం నాకు తెలియదా? తెలిసినందుకనే ఇచ్చినావు. దొడ్డికెట్టింది గోలి అంటే ఇంకా దాన్ని ధర్మకొని వచ్చినట్లు దానికి ఇచ్చినావు గోలి. దొడ్డికెట్టనికి ఇచ్చినావు, దొడ్డికోనికి ఇచ్చినావు. మరి నువ్వు గోలి ఏమిట్లా చదివి పాస్ అయినావు? మరి నువ్వు కరోనాలగిన పాస్ అయినావా డాక్టర్? నువ్వు కరోనా అప్పుడు ఈయన ముందరికి పిలుచు అట్లయినా పాస్ అయ్యి డాక్టర్ అయినావా నువ్వు? అట్లే ఉండదు నీది. ఏం మాట్లాడుతున్నావమ్మా? మేము ఆర్ఎంపీ డాక్టర్లం అనుకున్నామా? మేము ఎంబీబీఎస్ డాక్టర్లం. దుడ్డికెట్టిన గోలే ఇచ్చింది, నీవేం దీన్ని మనవేసుకున్నావో ఏమో నీకే తెలవాలి. మరి అడ్డమైన కూడా తింటారా రోడ్ల మీద? తిని మంది తినే పనికి మా వద్దకు వస్తారు. నేను దుడ్డికెట్టిన గోలే ఇచ్చిన చూడు, ఏం రాసి ఇచ్చిండేమో చూసుకో. అవు నేను ఎప్పుడు రోడ్ల మీద తింటా, పాడకూడదు తింటా. దొడ్డికెట్టింది జ్వరంతో దొడ్డికెట్టింది అని వస్తే శీలల వాడిని చేరుకుని చేసినావు నీ గోళీల మనవే కానీ. ఏం డాక్టర్ మొదలైనవో ఏమో. ఏమమ్మో నోటికి ఎంత వస్తే ఎంత తిరుగుతున్నావు? మేము ఎంబీబీఎస్ డాక్టర్లం, నీవు అట్లా పెడితే మరి చూడు ఇంకా ఉరుకులా నీకెన్ని చేస్తా. ఇంకేం చేస్తావు డాక్టర్? చేసిన కాడికి చేసినావు, ఇంకా కొత్తగా చేస్తావా? పోతుంటే గడ పానీపూరి ఉండదు, నీ గోలు వేసుకున్నాక తినిపోదామని తింటే అరే రోడ్డు మీద బాత్రూమ్ ఉండదు కాబట్టి 5 రూపాయలది సరిపోయా. లేకుంటే నేను ఎక్కడ పోవాలి ఏం చేయలే. అంత ఉరుకులాడా మందిలా? వాళ్ళ ఇంట్లో మనపోయా నిమ్మ పులుసు లేక ఏం పోస్తారో ఏమో, చింత పులుసు వచ్చినట్లా. ఆ నీళ్ళు పోసి నేను జర రుచి కొట్టాను, ఇంకా జర నీళ్ళు పోయా పంటే పోసి ఆ నీళ్ళు తాగి మన పోస్తే అదే ఆయన నీ గోలియాను. చూడు గట్ల అడ్డమైన తింటారు. షీరలవాడే లాగులవాడే అన్న ఉరుకుతొస్తారు. మేమేం చేస్తామమ్మా దానికి? మీకు తెలియాలి అది షీరలవడ్డదే లాగులవడ్డదని. గోలు ఇచ్చినాక గట్లుంటివి పులుసు పులుసు తాగుతావు మరి. ఆవు పట్టు డాక్టరు మిమ్మల్ని ఎందుకు అనుమానించు నేను? ఆ చింత పులుసు అయినందుకు అయిందో మరి నీ గోలు ఇచ్చినవో ఏమో. నాకైతే అనుమానం గోలి మీదనే ఉండదు. చింత పులుసు నేను ఎప్పుడు తాగుతా. నీ గోలే యా గోలు ఇచ్చినావో మరి, గేట్ వెళ్ళిపోయిన గోలి ఇచ్చినావో ఏమో. గోలికి మనం పెట్టు. అరే దాని మీద చూడమ్మా, ఎక్స్పైర్ అయిందా ఏమైందో చూడు. ఇంకా 3 ఏళ్ల వరకు ఆ గోళీ వాడచ్చు. నీవు అడ్డమైనది తింటారు, మాన్యత తిండికి వస్తారు. ఏమిటికి వస్తారేమో మనుషుల్లా మనవే గాని. అయ్యో డాక్టరు, మీరు డాక్టర్ చదివినరు, ఓపిక ఉండాలి. డాక్టర్కు ఓపిక ఉంటేనే పేషెంట్లని మంచిగా చూస్తారు. ఓపిక లేనిది మంచిగా చూస్తారు డాక్టరు. మేము ఓపికతోటే చూస్తాం. ఇట్లా లాగులా షీరలు ఎరుకొని మీరు వస్తే మేమేం చేస్తామమ్మా? మరి అడ్డమైనది తింటారు వస్తారు. ఎరుగ పెట్టినందుకు దావకం తక్కువ డాక్టరు. మరి పోతుండే నేను. మరి మళ్ళా వచ్చినప్పుడు ఈయన మంచి గోళీలు వేయజరా. ఎరుకునికి షీరల వాడికి ఇచ్చావు గోళీలు మంచిగా వేయజరా. అరే మేము ఏమమ్మా, మేము ఎప్పుడు మంచి వేయిస్తాం. మీరే అడ్డమైనది తింటారు వస్తారు. పరిచయం చేయకుండా పోండి. మీరు ఈయన ఎవరన్నా దుడ్డికెట్టిందని అవి తిని అడ్డమైనవి చింతపులుసు గొంత పులుసు తిని మమ్మల్ని పరిచయం చేయడానికి వచ్చారు. గొల్లి పనిచేస్తాయి. చింతపులు లాగులవాడికి ఉరికొస్తే ఎవరి తనకి ఏం చెప్తారో ఏమో మీరు. మొన్నైనవాడు పెండిలా చికెన్ దొరుకుతుందో దొరకదు అని పురా 3 ఊటలది ఒకటేసారి తిన్నాడంట. ఆయాసం అవుతుంది అంటే పైపులేసి గుంజినాం మేము. ఏం చెప్తారు ఇట్లాంటి ఆపది మనసులని పట్టుకొని? సరే డాక్టరు, సరే మరి నన్ను ఎన్నిపోయి వాడికి కానీ వద్దకు వచ్చినందుకు అట్లేం తినాం పట్టి ఇప్పటి నుంచి. ఉంటా డాక్టరు, పోతా నేను. శనుకు నిల్లేసింటి పోతా. డబ్బా చేతిలో పట్టుకొని తిరగలను నేను. భుజం మీద ఎత్తుకోను నీ డబ్బా సలా ఉండా.